లే లే ముసలానికి పని పడలేదు పొద్దు పొద్దుగా చెప్తావునా నేను ముసల్దాన్ని కాదు నీ పెండ్లాన్ని కళ్ళు తెసి చూడు. నువ్వా నువ్వు ఇంకా మీ ఇంటికి పోలేదా? ఆ మా ఇంటికి నేనెందుకు పోతా? అగో రాత్రి చెప్తావుగా నేను మా ఇంటికి వ్యక్తున్నాని. అదా నువ్వు 3 వారాల నుంచి ఇంట సక్క తింటలేవని మీ ముసల్ది రంది పడుతుంది. బిడ్డ మీ ఇంటికి నువ్వు పోతా అని చెప్పు, అప్పుడన్నా నా మనవాడు కడుపు నిండా తింటాడు అని అన్నది. ఇక మీ ముసల్దాని సంతోషం కోసం నీ తృప్తి కోసం అబద్ధం చెప్పిన, అంతేగాని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి నేనెందుకు పోతా? అంటే నువ్వు మా ముసలి ఇద్దరు కలిసి జీతం ఆగజేద్దాం అనుకున్నారు ఇక. ఒక్కటైన మాట నిజమే గాని నీ జీవితాన్ని నాశనం చేయడానికి కాదు, మన సంసారాన్ని చక్కదిద్దడానికి. అసలు దీని అంతటి కారణం ముసల్దే కదా. ముందు ముసల్దాన్ని వీళ్ళు ముసల్దానా రా బయటికి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఆమె రాదు, ఎందుకంటే ఇంట్లో లేదు కాబట్టి. బయటికి పోయింది, వచ్చినాక వెళ్తుంది.